హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నా, చూసేయండి. ఈరోజు మా కాలేజ్లో అయితే 20th సెలబ్రేషన్స్ అయితే యూత్ షేర్ ఫెస్ట్ అయితే చేయబోతున్నారు. దానికైతే నేను ఎన్సీసీలో సెలెక్ట్ అయినాను. ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. ఈరోజు మాకి తొందరగా రమ్మని చెప్పేసినారు. సో ఇప్పుడైతే మనం చిన్న మేకప్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ డైలీ మేకప్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఫెయిర్ ఎవర్, ఇటు మా ఇంట్లో ఏది ఉంటే అది యూస్ చేసేస్తా. ఏంది బ్యాక్గ్రౌండ్లో అలా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే నైట్ అంతా ఎక్కడిదక్కడ అక్కడ పెట్టేసి ఫస్ట్ నిద్రపోయినాము. ఇంకా మార్నింగ్ తొందర లేయాలి కాబట్టి మాకైతే కాలేజ్ 9కి ఉంటే మాకు 5:30 6కి అలా పిలిచినారు. కానీ నేను వెళ్ళే తాలకి 6:30 అయింది. ఇప్పుడైతే ఇంకా మేకప్ చేసేసుకుందాం. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అంతా ఫేస్కి మొత్తం స్క్రబ్ చేసి నెక్స్ట్ అయితే లూజ్ పౌడర్ యూస్ చేస్తాను నేనైతే. ఇదైతే స్పెషల్ పౌడర్ అనమాట, మా మమ్మీ మిక్స్ చేస్తుంది. నార్మల్ బయట తెచ్చిన పౌడర్సే కానీ మా మమ్మీ మిక్స్ చేస్తుంది. ఇప్పుడైతే కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేనైతే షార్ట్స్లో అప్లోడ్ చేసేస్తా. నేను ఇప్పుడు అదే యూజ్ చేస్తాను డైలీ. అదే మా ఇంట్లో 4 మెంబర్స్ అదే యూజ్ చేస్తామన్నమాట. అదిగోండి లూజ్ పౌడర్ స్పాంజ్ పెట్టుకొని నేనైతే అప్లై చేసేస్తా, సేమ్ ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టే. అదంతా ఓవర్గా కనిపిస్తుంది కానీ మొత్తం నీట్గా చేసిన తర్వాత అయితే ఏముండదు. ఇప్పుడైతే ఐబ్రోస్ పెట్టేసుకుంటా. ఇది ఏడిఎస్ కంపెనీ నుండి ఐబ్రోస్ అనమాట. ఈ ఏడిఎస్ కంపెనీది అయితే ఐబ్రోస్కి ఐలైనర్కి దేనికైనా యూజ్ అవుతుంది. ఇదైతే బెస్ట్ ఫర్ బైట్. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట, అంతగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నేనైతే చిన్న తిలకంతో చిన్న బొట్టు పెట్టేసుకుంటా. ఇంకా అయిపోయాను, అదైతే మేకప్ రెడీ. అంతే 3 ఐటమ్స్తో అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మనం పోనీటైల్ వేసుకుందామని అనుకున్నా, ఎందుకంటే మాకు ఒక క్యాప్ ఇచ్చినారు. ఆ క్యాప్కి అయితే పోనీటైల్ అయితే సూట్ అవుతుంది, అందుకే నేను పోనీటైల్ అనుకున్నా. దీనికైతే చాలా టైమే పట్టింది, చాలా చిక్కుగా పడింది. అది తీయడానికి చాలానే టైం పట్టింది. ఇంకా ఇలా దూకునే తలకి ఇంకా పోనీ వేసేసుకుందాం. ఆ రబ్బర్ బ్యాండ్తో అయితే సెక్యూర్ చేసేసుకొని నెక్స్ట్ క్యాప్ దాని కింది నుండి స్టిక్కరింగ్ ఉంటుంది కదా, అలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా నేనైతే రెడీ. ఇప్పుడైతే మనం టీషర్ట్ వేసేసుకుందాం. మాకు ఇచ్చిన టీషర్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే మాకు ఒక కిట్ కూడా ఇచ్చినారు. ఆ కిట్ ఓన్లీ వాలంటీర్స్కి మాత్రమే. అదేందో చూపించేస్తా ఇప్పుడు. ఒక క్యాప్, ఒక టీషర్ట్ ప్లస్ కిట్ అనమాట. ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. కిట్ అయితే ఒక బ్యాగ్ ఇచ్చినారు ఫస్ట్. ఆ బ్యాగ్లోనేమో ఫస్ట్ ఒక పాంప్లెంట్ ఇచ్చినారు, ఏ టైంకి ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం టైం షెడ్యూల్ ఇచ్చినారు. యూత్ ఫెస్ట్ షెడ్యూల్ అయితే ఇచ్చేసి లైన్గా ఏం జరుగుతుందని సేమ్ అలానే జరిగింది. ఏం లేట్ చేయలేదు ఎవ్వరు. సేమ్ దాంట్లో ఎలా ఉందో మినిట్ టు మినిట్ అలానే జరిగింది. నెక్స్ట్ ఒకటి వైట్ నోట్స్, ఒకటి పెన్సిల్ పౌచ్ అయితే ఇచ్చినారు. ఆ పెన్సిల్ పౌచ్లోనేమో అప్సరా పెన్సిల్ ఒకటి అయితే ఇచ్చినారు. పెన్ ఒకటి, ఎరేజర్, షార్ప్నర్, ఇంకా 5 చాక్లెట్స్ అయితే ఇచ్చేసినారు. అండ్ ఒకటి క్యూట్ వాటర్ బాటిల్, ఒకటి బిస్లరీ బాటిల్ అయితే ఇచ్చేశారు. ఇవన్నీ మనం ఫాదర్స్ ఏం చెప్పారు అవి రాసుకోవడానికంట ఇవన్నీ తీసేసుకొని రాయాలంట. మాకు ఎస్టర్డే అయితే ఇచ్చినారు, ఈరోజైతే ఇంకా రాయాలన్నమాట దాంట్లో. ఇదైతే ఒకటి ఐడెంటిటీ కార్డు, వాలంటీర్స్కి మాత్రమే ఇలా అన్నీ తీసేసుకొని మనమైతే రెడీ అయిపోదాం. అదిగోండి ఫైనల్గా నేనైతే టీషర్ట్ వేసేసుకున్నా. ఇప్పుడు క్యాప్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ ఫెస్ట్ అయితే ఎలా ఉంటుందో అని నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. చూద్దాం ఎలా ఉంటుందో, నేను ఎలా మేనేజ్ చేయగలుగుతానో. ఫస్ట్ టైం అయితే నేను ఎన్ఎస్ఎస్లో సెలెక్ట్ అయినా. ఇప్పటి వరకు అయితే మాకు తెలియదు ఎన్ఎస్ఎస్ అంటే ఏందో కూడా తెలియదు, దాంట్లో ఏమేమి చేస్తారో కూడా తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా ఉందో. షార్ట్స్లో అయితే నా ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఫైనల్గా కాలేజ్కి అయితే వచ్చేసిన. ఇక్కడైతే
టిఫిన్ పెట్టినారు. టిఫిన్ తినేసిన. ఇంకా అది అయిపోయిన తర్వాత కాలేజ్ ఫెస్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. చూడండి, వీళ్ళంతా బ్లూ టీషర్ట్లు ఉన్న వాళ్ళంతా వాలంటీర్సే. ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం మా కాలేజీలో 2000 మెంబర్స్, అంటే 500-600 మెంబర్స్ ఓన్లీ వాలంటీర్సే ఉన్నారు. ఇంకా కోచ్, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారనమాట. ఫుల్ సెక్యూరిటీగా జరిగింది. బాయ్ బాయ్.